విశ్లేషకులు సాంబశివరావు గారు మాట్లాడతారు. దయచేసి చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే గత అంశాల్లోకి కాకుండా TOR టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలా విశ్లేషణ అవినీతి పైన విచారించాలి, దోషులను శిక్షించడం కొరకు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నామనేది ప్రధానమైన ఎజెండా. దయచేసి దానికి వేదికను అలంకరించిన పెద్దలకి, మిత్రులకి, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి క్షుణ్ణంగా ఏంటంటే, మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాణహిత చేయవల్ల లోపభూష్టమైనటువంటి ప్రాజెక్టు ఏంటంటే మనకు సంక్రమించింది. అంటే ప్లానింగ్ లేదు, క్లియరెన్సెస్ లేవు, అసలు ఏమీ లేవు. ఆయన ఏంటంటే ప్లానింగ్ లేకుండా, డిజైన్స్ లేకుండా, ఏమి లేకుండా ఏంటంటే 28 ప్యాకేజీల్లో 27 ప్యాకేజీలకి ఏంటంటే కాంట్రాక్ట్లు ఇచ్చేసి పైసలు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంటే ఈ అనేక సమస్యలు, ముఖ్యంగా ఏంటంటే నీరు ఎంత ఉంది, ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టుకి ఎంత నీరు ఉంది, తర్వాత స్టోరేజ్ ఎంత కావాలి అని చెప్పి అది, తర్వాత మహారాష్ట్ర, ఇది ఇంటర్స్టేట్ ప్రాజెక్టు కాబట్టి మహారాష్ట్ర తోటి ఏంటంటే మనం ప్రాజెక్టు కట్టుకోవాలంటే వాళ్ళ యొక్క సమ్మతి, వాళ్ళ యొక్క అనుమతి కావాలి. ఇవేమీ తీసుకోకుండా, ఇవేమీ లేకుండా ఏంటంటే ప్రాణహిత చేయవల్ల ప్రారంభించారు. ఈ లోపాలు ఏదైతే ఉన్నాయో ఈ లోపాలన్నిటిని కూడా ఏంటంటే కేసీఆర్ గారు చక్కగా తనకు అవకాశంగా వినియోగించుకొని, ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాజెక్టు ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి కోసము తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకి మార్చడం జరిగింది. తుమ్మిడిహట్టి కడితే అది రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద నిలబడుతుంది. తర్వాత కాసుల కక్కుర్తి, ఇక్కడ ఏమైంది, CWC వాళ్ళు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో, ఒకటి వీళ్ళు ప్రతిపాదించినటువంటి రిజర్వాయర్ కెపాసిటీ సరిపోవడం లేదు. దాన్ని సాకుగా పెట్టుకొని కావాల్సిన దానికంటే 2 రెట్లు పెంచేసి, అంటే 50 కోట్లతో సరిపోయేది 1,00,000 కోట్లకు పెంచి అక్కడ కాసులు కక్కుర్తి ఏంటంటే తీర్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే CWC వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్, మన ప్రాజెక్టు అధికారులే ఇక్కడ కుట్రలు పండింది, మోసం చేసిందని. కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి CWC వాళ్ళు నీరు ఉన్నప్పటికీ కూడా, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు కుమ్ముక్కై దాంట్లో ఏంటంటే ఏ పదం వాడారంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ది డీటెయిల్డ్ స్టడీస్ కండక్టెడ్ బై దిస్ ఆఫీస్ అండ్ ది ప్రాజెక్ట్ అథారిటీస్, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ దేర్ ఇస్ 165 TMC, ఆఫ్ విచ్ 63 TMC is ఫ్రమ్ ది షేర్ ఆఫ్ అప్స్ట్రీమ్ స్టేట్స్ అని చెప్పన్నారు. ఇది 100కి 100 పాళ్ళు అబద్ధము. అది గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా కూడా ఏంటంటే ఇది 100కి 100 పాళ్ళు అబద్ధము అని చెప్పి తేట తెల్లమవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, CWC వాళ్ళు నీళ్లు లేవని చెప్పారని చెప్పి మేము ఒక ముఖ్య కారణాన్ని చూపెట్టి రీఇంజనీరింగ్ చేశామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అంటుంది. CWC వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు మేము ఎప్పుడు కూడా అక్కడ 165 TMCల కంటే తక్కువ ఉన్నది అని చెప్పి మేము చెప్పలేదు. కానీ ఇది ఇంటర్స్టేట్ ఇష్యూస్, ఇతర కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వమే తుమ్మిడిహట్టి దగ్గర నుంచి కిందకి మార్చింది అని చెప్తుంది. అది మాటికి వాస్తవం కాదు. ఇద్దరు కారకులు, CWC వాళ్ళు, స్టేట్ ప్రాజెక్ట్ అథారిటీస్ ఇద్దరు కుమ్ముక్కై వాళ్ళు 2 పద్ధతులకు ఏంటంటే 2 పద్ధతుల్లో తుమ్మిడిహట్టి దగ్గర ఎంత నీరు ఉందని చెప్పి లెక్కించారు. ఒక పద్ధతి ఏంటంటే గోదావరి వార్దా నదిలో 150 మామూలుగా లెక్కలు చూస్తే 152 ఉంటే వీళ్ళ లెక్కల ఆధారం చూస్తే అది 3000 TMCలు అక్కడ కనపడుతుంది. ఎంత లోపభూయిష్టంగా ఉందంటే అది అందరూ అక్కడికి వస్తున్నారు. అందరికి వచ్చేందంటే వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఏంటంటే కనుగొనలేక ఇప్పుడు అది దానికి ఏం చేశారు, ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత కుట్రలు పండిందంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అడ్వైజర్ వెదర శ్రీరామ్ గారిని పంపించి మేమేమి చెప్పలేదు,
మేము 165 కంటే తక్కువ ఉందని చెప్పలేదని చెప్పి ఆయన చేత చెప్పించాడు. ఆయన చదివినప్పుడు ఆయన ప్రజెంటేషన్లో అది అది పారా 12 యాజ్ ఎవిడెంట్ అనేది మిస్రీడ్ అండ్ అంటే తప్పు చేసి ఆయన ఏమంటాడంటే మేము ఎప్పుడూ చెప్పలేదు అంటారు. కానీ మాటికి ఏంటంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇది డిపిఆర్ కాళేశ్వరం డిపిఆర్లో 54-55 పేజీల నుంచి మొదలు పెడితే ఉంటుంది క్లియర్ కట్. అక్కడ ఏంటంటే 165 టీఎంసీలు. ఇంకా వీళ్ళు లెక్కలు వేసేటప్పుడు పొరపాటు చేశారు. ఇంకా 36 టీఎంసీలు అక్కడ ఉంది. అది కూడా కలిపితే 200 టీఎంసీలు సిడబ్ల్యూసి లెక్కల ప్రకారము తుమ్మిడిహట్టి దగ్గర ఉంది. తర్వాత ఇంకా వీళ్ళు పొరపాటు చేయడం ఏంటంటే మన అది ఎల్లంపల్లి దగ్గరే లెక్కలు చూసి ఈ మధ్య 2017-18లో సిడబ్ల్యూసి వాళ్ళు గోదావరి నదిలో నీటిని పరిమాణాన్ని లెక్కలు వేస్తే 152 టీఎంసీలు శ్రీరామ్ సాగరు, తర్వాత మీ G5 ఏంటంటే ప్రాణహిత వచ్చే గోదావరిలో కలిసే మధ్య 152 టీఎంసీలు ఉంది అన్నారు. 152 టీఎంసీలు అంటే ఎల్లంపల్లి నుంచి అక్కడికి ఏంటంటే సుమారు ఒక 1000 స్క్వేర్ కిలోమీటర్స్. అది తీసేస్తే 152లోంచి ఒక 20 తీసేసిన 130 ఉంటుంది. అక్కడ 63 టీఎంసీలు అని చెప్తున్నారు. కానీ అన్ని అబద్ధాలు అవకతవకలు ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే ఒక 50 టీఎంసీలు ఉంటుంది. ఏది అదనంగా ఈ ప్రాజెక్ట్ ఇక ఒకవేళ అది ఏంటంటే 10 డైలీ సిరీస్లో ఉండకపోయినా రెండు బరాజులు కానీ 3 బరాజులు కానీ ఎల్లం పైన కట్టుకుంటే మనం కింద నుంచి ఏంటంటే ఈ ఎక్స్టెంట్ కింద నుంచి పైకి తోడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండవది రిజర్వాయర్లు ప్రాణిత చేయవల్ల వాళ్ళు ఎంత లోపభూయిష్టం అంటే రెండో పంటకి 21 టీఎంసీ కావాలి. హైదరాబాద్ నగరానికి తర్వాత పరిసర ప్రాంతాలకి ఇండస్ట్రీస్కి అన్నిటి కలిపి 56 టీఎంసీలు అన్నారు. మొదటి సీజన్లో ఏంటంటే 30 టీఎంసీ 25 టీఎంసీలు తీసేసిన 35 ప్లస్ 21 అంటే 56 టీఎంసీలు కావాల్సిన దానికి స్టోరేజ్ కావాల్సిన దానికి మీకు ఏంటంటే 14 టీఎంసీలు పెట్టారు. అది ఎంత లోపభూయిష్టం అంటే అంత లోపభూయిష్టం. అది ప్రాణహిత చేయవల్ల జరిగినటువంటి అవకతవకలు అవన్నిటిని కూడా ఏంటంటే ఈ మహానుభావుడు ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకొని మన నెత్తిన ఏంటంటే భారం వేశారు. ఇక్కడ అది రెండోది రిజర్వాయర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్లన్న సాగర్ దగ్గర నుంచి మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్కి 125 టీఎంసీలు అవసరం ఉంటుంది. 125 టీఎంసీలో అంటే 115 టీఎంసీలు 115 టీఎంసీల్లో 60 టీఎంసీలు వర్షాకాలంలో ఎత్తిపోసే టైంలో వాడతారు. మిగతాది రెండో పంటకి కానీ లేకపోతే బియాండ్ అక్టోబర్-నవంబర్ తర్వాత 25 టీఎంసీలు అంటే మొత్తం 55 టీఎంసీలు అవసరం ఉంటుంది. 55 టీఎంసీలకి 114 టీఎంసీ లైవ్ స్టోరేజ్ క్రియేట్ చేశాడు. అవసరం లేదు వీళ్ళు పెట్టారు. వీళ్ళు పెట్టినా కూడా అంటే సిడబ్ల్యూసి వాళ్ళు అసలు ఏమి ఇరిగేషన్ ప్లానింగ్ అని చెప్పి ఒక క్లియరెన్స్ ఇచ్చారు. మీరు ఎంత నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, ఎంత నీళ్ళు వాడుతున్నారు, ఆ నీళ్లు వాడటానికి ఏంటంటే ఖరీఫ్లో ఎంత వాడాలి, రబీలో ఎంత వాడాలి. ఖరీఫ్లో ఏంటంటే మనం లిఫ్ట్ చేసే టైంలో వాడతాం కాబట్టి దానికి స్టోరేజ్ అవసరం ఉండదు. రబీలో వాడే నీటికి ఏంటంటే మనకు స్టోరేజ్ కావాలి. ఆ స్టోరేజ్కి ఎంత రిజర్వాయర్ కావాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. డిలిజెన్స్ వాళ్ళు ఏంటంటే పరిశీలించకుండా మనకు కావాల్సిన దానికంటే మోర్ దెన్ 110% ఏంటంటే పెంచారు. దానివల్ల ఏంటంటే అక్కడ 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయింది. 1000 కుటుంబాలను ఏంటంటే నిర్వాసితులు చేశారు. 1000 ఎకరాలను ఏంటంటే ముంపు గురి చేశారు. అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ 50-55 టీఎంసీలు అవసరం ఉన్న దానికి వాళ్ళు 114 టీఎంసీ లైవ్ స్టోరేజ్ అంటే 120-130 టీఎంసీలు స్టోరేజ్ పెట్టి అనేక 1000 కుటుంబాలను అంటే చిందరవందర చేశారు. తర్వాత దానికి ఏంటంటే 20-25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. అది ఒకటి. బెనిఫిట్ కాస్ట్ రేషియోలో వీళ్ళు ఏంటంటే ప్రాణహిత చేయవల్ల నుంచి మొదలు పెట్టుకొని 2016 వరకు అంటే ఏమి వీళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు మొదలుపెట్టినటువంటి పనులన్నిటిని కూడా వీళ్ళు క్యారీ చేసి 11,500 కోట్ల రూపాయలు 2000 రీఇంజనీరింగ్కి ముందు ఖర్చు చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 11,000 కోట్ల రూపాయలు దీంట్లో ఉపయోగపడింది. ఒక 700 చిల్లర ఏంటంటే అది వృధా అయిపోయింది. ఇక్కడ ఏం చేశారు, ఈ ప్లానింగ్లో డిపిఆర్ తయారు చేసిన తర్వాత అంటే ఏమి పద్ధతి పాటించుకుంటా మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్లా వీళ్ళకి అసలు అంటే డిపిఆర్లే లేవు, ఇన్వెస్టిగేషన్సే లేవు. ఇన్వెస్టిగేషన్స్ లేకుండా ఎస్టిమేట్స్ తయారు చేసి ఎస్టిమేట్స్ని అప్రూవ్ చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేసి కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే రంగంలోకి వచ్చారు ఆఫ్టాన్స్ వీళ్ళంతా వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ చేశారు. దానికి మనం అందరం ఏంటంటే ఇది. రెండోది బెనిఫిట్ కాస్ట్ రేషియో.
వీళ్ళు తప్పుడు తడక 18 లక్షల ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తాము అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఖర్చు అది ప్రాజెక్టు లేకుండా ఎంత ఖర్చు అవుతుంది, ప్రాజెక్టు తోటి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పిన దగ్గర ప్రాజెక్టు లేకముందు 18 లక్షల ఎకరాల్లో 11 లక్షల ఎకరాలు పడా ఉంది అని చెప్పి వీళ్ళు ఎవరు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ లెటర్ ఇచ్చాడు. మీకు ఎవరన్నా మీరు ఇది మీకు ఎవరికైనా అర్థమవుతుందా? 18 లక్షల ఎకరాల్లో 100% ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదన్నా సోర్స్ ఉంటుంది, చెరువులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్స్ మన ఇది బోర్వెల్స్ కింద వ్యవసాయం జరుగుతుంది. కానీ వీళ్ళే అబద్ధం చెప్పి బెనిఫిట్ కాస్ట్ రేషియోని ఏంటంటే తగ్గించడానికి ప్రీ ప్రాజెక్ట్ ఏంటంటే ఖర్చులు తగ్గించేసి పోస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, 2.5 ఎకరాలు ఒక హెక్టార్కి ఎంత 5.5 వేలు ఖర్చు అవుతుందంట. ఒక ఎకరానికి ఇవాళ నాటేయడానికి ఎంత అవుతుంది, 4 నుంచి 5 వేలు అవుతుంది. ఒక హెక్టార్ పండించడానికి అంటే 5,000 రూపాయలు అని చెప్పి ఆదాయం వచ్చేసరికి 50,000, 60,000, 5 రెట్లు, 6 రెట్లు, 7 రెట్లు ఖర్చు ఏమో తగ్గించేసి వ్యవసాయంలో కూడా ప్రీ ప్రాజెక్టులో వ్యవసాయం ఖర్చులంట ఎక్కువ ఉంటాయి, పోస్ట్ ప్రాజెక్టులు ఏంటంటే వ్యవసాయ ఖర్చులు తగ్గు. ఈ విధంగా చేసి తర్వాత కాస్ట్ ఈ ఎనర్జీ కాస్ట్ 3 రూపాయలు, ఆ రోజు 5 రూపాయలు, 6 రూపాయలు 40 పైసలు ఉంటే వీళ్ళు ఏం చేశారు 3 రూపాయలు అని చెప్పి ట్రాన్స్కో వాళ్ళతో ఏంటంటే సర్టిఫికెట్ సిడబ్ల్యూసి వాళ్ళు ఏమని క్లియరెన్స్ ఇచ్చారు, సబ్జెక్ట్ టు ద క్లియరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. వాళ్ళు సిడబ్ల్యూసి వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే తెలిసేది లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి అడిగితే వాళ్ళు చెప్పేవారు, లేకపోతే వీళ్ళని అడిగిందే చెప్పారు. వీళ్ళని ఏం చేశారు, సిడబ్ల్యూ ప్రాజెక్ట్ అథారిటీస్ మీదే వాళ్ళ మీదే పెట్టేశారు. దీనివల్ల ఏంటంటే ప్రాజెక్ట్ వయబిలిటీ లేకపోయినా కూడా సిడబ్ల్యూసి ఇంకా ఇతర ఏజెన్సీస్ అన్ని కుమ్ముక్కు అయ్యిందంటే దీనికి వయబిలిటీ కలిగించారు. ఇంకొకటి తర్వాత ఫండింగ్ ఏజెన్సీస్ చేశారు, బ్యాంకులు కానివ్వండి, ఆర్ఈసీ కానీ, పిఎఫ్సి కానీ, ముఖ్యంగా పిఎఫ్సి, ఆర్ఈసీ వాళ్ళు 50,000 కోట్ల రూపాయలకి వాళ్ళు లోన్ ఇచ్చారు. వాళ్ళు మన ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి గారిని బతిలాడి ఏంటంటే పిఎఫ్సి వాళ్ళు లోన్ ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు కూడా ఆ 2 ఆర్గనైజేషన్స్కి వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ బైలాస్ ప్రకారం వాళ్ళకి లోన్లు ఇవ్వటానికి అధికారమే లేదు. ఒకరు 2019లో, ఒకరు 2018లో, 2019లో ఒప్పందాలు చేసుకొని ఫండ్స్ రిలీజ్ చేసి తర్వాత సబ్సిక్వెంట్ అంటే ఒకరేమో 2020లో, ఒకరేమో 2021లో బైలాస్ అమెండ్ చేశారు. ఎవరు? మినిస్టర్ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. వీళ్ళు చేసి అంటే వీళ్ళు వీళ్ళు ప్రాపర్గా అప్లై చేయలేదు. తర్వాత అనేక అవకతవకలతో వచ్చింది. కాబట్టి సెంట్రల్ ఏజెన్సీసు, స్టేట్ గవర్నమెంటు అందరూ ఇది సివిల్ సొసైటీ వాళ్ళు అనేక సందర్భాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఘోషించినా కూడా ఏంటంటే పట్టించుకోకుండా స్టేట్ అథారిటీస్, సెంట్రల్ అథారిటీస్ అందరూ కలిపి ఏంటంటే ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి తరోగా ఎంక్వైరీ జరగాలి. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఏంటంటే కాళేశ్వరంలో బహుశా జరిగినటువంటి అవకతవకలు కానీ, మిస్అప్రాపరేషన్ కానీ 90% ఏంటంటే ప్రజల దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇంకొక 10%, 15% ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం గురించి అంటే అతి శ్రద్ధ వహించి జరిగినటువంటి అవకతవకలను ఏంటంటే వెలికి తీసామన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు కావాలని కేర్ఫుల్గా ఎక్కడైతే కొద్ది గొప్ప ప్లానింగ్ ఉంది, తర్వాత ప్రపంచానికి మొత్తం అక్కడ జరిగినటువంటి లోపాలన్నీ కూడా బయటపడిన తర్వాత దానికే పరిమితం చేసి ఎక్కడైతే ఏంటంటే మ్యాక్సిమం ప్రజల మీద భారం పడిందో, అవసరం లేకుండా భారం పడిందో అక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏంటంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. కాబట్టి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్కడ నుండి తమ్మిడియటి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలు ఏంటి, డిపిఆర్లో వాళ్ళు ఏం చెప్పారు, తర్వాత మేడిగడ్డ దగ్గర ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఆ దగ్గర నుంచి ఏంటంటే క్రమేపీ ఏంటంటే తమ్మిడిగడ్డ దగ్గర నీళ్ళు లేవని చెప్పలేదని చెప్పి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఏంటంటే దానికి వంతపడుతూ అనేక ఏంటంటే డిపార్ట్మెంట్లో కానివ్వండి చాలా వరకు ఏంటంటే అన్ని విషయాలను కూడా ఏంటంటే సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మార్చేసి అన్ని విషయం. రెండోది ఇంకొకటి ఏంటంటే ఇవి అన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా అంటే ఇది ఫండింగ్ ఏజెన్సీస్ ఇచ్చారు, క్లియరెన్సెస్ ఇచ్చారు, చేశారు. కాబట్టి ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఒకవేళ దివాలా తీస్తే
ఎలాంటి చట్టాలను అమలు చేసి వాళ్ళ యొక్క రుణాలు ఏ విధంగా మాఫ్ చేస్తారో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇక్కడ ఇల్లీగాలిటీస్ ఉన్నాయి, మిస్అప్రోపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలకి దివాలా తీసి ఏ విధంగా చేస్తున్నారో అదే పద్ధతిని ఇక్కడ గవర్నమెంట్ మన కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్కి అదే పద్ధతిని అమలు చేసి రుణాలన్నీ మాఫీ చేయాలి. లేకపోతే రీస్ట్రక్చర్ అనేది చేసి ఈ రుణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం కడుతున్నాము ఒక 50 సంవత్సరాలకి ఏంటంటే పొడిగించి ఆ విధంగా చేసి తెలంగాణ ప్రజలకి రిలీఫ్ ఇప్పించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే కోదండరెడ్డి గారికి మీ పార్టీ వల్ల మీ యొక్క బాధ్యత ఏంటంటే మీ పార్టీ యొక్క పద్ధతి అనేదంటే ప్రజలకు అనుకూలంగా లేదు, మీ పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు కాబట్టి మీరు భయపడకుండా మీరు ముందుకు వెళ్ళి ఎవరైతే తప్పులు చేశారో ఇది సెంట్రల్ ఏజెన్సీస్ పరిమితం అయిందా లేకపోతే పై వాళ్ళకి పరిమితం అయిందా అది తెలుసుకొని ఏంటంటే మీరు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలకి రిలీఫ్ ఇప్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏంటంటే సద్వినియోగపరుచుకున్నాను. థ్యాంక్ యూ.